నందు నేను ఒకటి అడిగినా, నీకు ఇష్టపెట్టిన వాడు ఎలా ఉంటాడు? షార్ట్ ఏరా, లాంగ్ ఏరా, పొట్టికుంటాడా, పొడుగుంటాడా, పొట్టు ఉంటుందా ఉండదా, మీసం ఉంటుందా ఉండదా, ఎట్లా ఉంటాడు, ఎలా ఉంటాడు, అసలు ఏం చేస్తుంటాడు? నందు, 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 డోర్ తీ నందు. నందు, నందు, నేను కావాలని అడగలేదు నందు. ఇది జస్ట్ మై టంగ్ స్లిప్ అంతే. అనుమానాన్ని టంగ్ స్లిప్ అనకు నాని. ఐఎమ్ సారీ నందు, నాది అనుమానం కాదు. వాడు తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలిస్తేనే కదా నీ గురించి చెడుగా అనుకోకుండా చేసేది. నిజం బయటపడే రోజు అదే బయటపడుతుంది. ఎవరు ఆపాలనుకున్నా, ఎవరు దాయాలనుకున్నా. మనం ప్రేమించిన వాళ్ళ బాధ్యత కూడా మనదే అంటారు కదా, అందుకే నార్మల్గా ఉండలేకపోయా. గతాన్ని మర్చిపోతేనే ఈరోజు బాగుంటుంది, రేపు బాగుంటుంది. అయినా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నాని. ఐ నీడ్ సమ్ టైం. నేనే కాల్ చేస్తా నీకు. సరే, నేను వెయిట్ చేస్తాను. కానీ నువ్వు తిరిగి కాల్ చేసేంత వరకు కాదు, నా తప్పుని క్షమించే వరకు. ఇది కంపెనీ ఫస్ట్ యానివర్సరీ. యాక్చువల్లీ నాకు సెలబ్రేషన్స్ అంటే నచ్చం, కానీ ఈ మధ్య నచ్చుతున్నాయి. యానివర్సరీ అంట, డబ్బులు పెట్టిన మనకు తెలియదు. ఫుడ్ ఎలా ఉంది? డైలీ ఇలాగే ప్లాన్ చేస్తే బాగుంటుంది. డైలీ ఎలాగంటే ఆఫీస్ మూసుకోవటమే. అతను అంటుంది అందరూ కలిసి తినడం గురించి. లేదు లేదు, రెస్టారెంట్ గురించి. ఆయన వారంలో పోయాడు, నీకెందుకు రా కోరికలు? అయినా ఇంత సడన్ గా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చారు. మొన్న దేవాలకి స్వీట్ బాక్స్ కూడా వేయలేదు. ఏమిటి మార్పు? కొన్ని మార్పులు ఫీల్ అవ్వాలి, బయట పెట్టకూడదు. అయితే మీలోనే ఉంచుకోండి. ఇంతకీ ఫుడ్ ఎలా ఉందో నువ్వు చెప్పలేదు నాని. బాగుంది మ్యామ్. మీరు మాట్లాడుకుంటా ఉండండి, మేము వెళ్ళి చేతులు కడుక్కొని వస్తాం. ఎండిపోతే వేరే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ పదవాయా నువ్వు. నువ్వు కూడా పో. ఎందుకేడంకా ఊరకు వచ్చిందని దొబ్బి తింటున్నావు. నందు, నాతో మాట్లాడవా? కనీసం నన్ను చూడవా? చెప్పా కదా, కోపం ఒక్కరికి ఒక్కలాగా తగ్గుతుందని చెప్పేసి. కోపం? అవును, కోపమే. రే రే ఎర్రి, ముందు చెప్పాల్సిన మ్యాటర్ ఇది. ఇంతకీ ముద్దు పెట్టింది ఎవడో చెప్పిందా? కిస్ గురించే చెప్పింది, ఆ పెట్టినోడు గురించి చెప్పలా. నిన్ను మిర్చి బాయ్స్ హెచ్ఆర్నికి ఇచ్చేయమన్నట్టే నీళ్ళెవరికి కూడా వేరే వాళ్ళు చెప్పారా? మిర్చి బాయ్సేనా? ఏమోరా, కానీ నేను హెచ్ఆర్ని కిస్ చేసినట్టు నన్ను అందుకు చెప్పేస్తా. నెక్స్ట్ సెకండ్ నీ చంప పగులుద్ది, నీ లవ్ నీకు బ్రేకప్ చెప్పుద్ది. అదేంట్రా? ఉమెన్ సైకాలజీ. అయితే చెప్పొద్దంటావు? చెప్పకు, ఈ విషయం ఎక్కడితో మర్చిపో. ముందా కిస్ చేసింది ఎవడో కనుక్కో. అంతేనా? అంతే. సూది. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది. మన ఇంటి పక్కన రాజుగారు లేడు, రొయ్యల్ ఎక్స్పర్ట్ బిజినెస్ పెట్టి ఇల్లు కట్టేస్తానంటే తెలుసా? అంతేగా, మనతో దొరకపోతే అవడానికి బాగుపడతాడు. మనం ఇంకొక ఎదవం చేయాలి కానీ మనల్ని మనం ఎదవం చేసుకోకూడదు. సర్లే, అన్నిటికీ ఫీల్ అవుతున్నావు సార్. ఎవడేడు? ఏం చేస్తున్నారు సార్?
ఈ ఆఫీస్ని అమరావతిలో ఎట్టబెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాం. గుడ్ డెసిషన్ సార్. మేము గుడ్ డెసిషన్స్ తీసుకుంటాం కానీ మ్యాటర్ చెప్పు. మీతో కొంచెం మాట్లాడాలి సార్. పర్సనలా ప్రొఫెషనలా? పర్సనలే సార్. మేము మందులో ఉన్నప్పుడు తప్పితే మామూలుగా పర్సనల్స్ మాట్లాడుకోంగా. నువ్వు ఎలాగో పార్టీ ఇవ్వాలిగా. ఆ, సార్ అంటే అది మేము ఫిక్స్ అయిపోయాం, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగో నా పేరేంటి? జాక్. నా పేరు డానియల్. ఆ బ్రాండ్ మాత్రం ఉండాలి రే. తెచ్చుకోపో. పో. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపండి. ఏమైంది నాని? ఏదో పోగొట్టుకున్నట్టు మొత్తం అంతా తిరుగుతున్నావు. ఏం లేదు, నువ్వు వెళ్ళు. శేషన్న ఆ? ఒకసారి ఇలా రా అన్న. మొన్న ఆ. పవర్ పోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? పవర్ స్టార్తో. పవర్ స్టారా? పవర్ స్టార్తో రా. పవర్ పోతే ఎక్కడ ఉంటాను? ఎక్కడే ఉన్నాను. అది కాదన్నా, మీరు ఎవరైనా టెన్స్డ్గా కంగారు ఉండడం చూసారా? ఆ, ఎందుకు అడుగుతున్నావు? అంటే అది నా పెన్ డ్రైవ్ పోయిందన్నా. అది దొంగతనం చేసినోడు టెన్స్డ్గా ఉంటాడు కదా, అందుకని. పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ తొక్కలో పెన్ డ్రైవ్ కోసం. హే, నాకు తెలియదు. అన్నా, ఆ పెన్ డ్రైవ్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్నా. లైఫ్కి సంబంధించిన ఉన్నాయి, ఒకసారి ఆలోచించన్నా. నాకు తెలియదురా, ఇక్కడ ఉద్యోగాలే పోతున్నాయి. పెన్ డ్రైవ్ అంట, పెన్ డ్రైవ్ నాకు తెలీదు. అన్నా ఒకసారి ఎవరైనా గుర్తొస్తే నాకు చెప్పన్నా. అరే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? అదేం లేదు. అరే నేను నీకు నిజం చెప్పకుండా యాక్ట్ చెయ్యొచ్చు, కానీ నా టైప్ కాదు. నిన్ను నా అనుకున్న వాళ్ళతో అబద్ధం కూడా చెప్పందాని అసలు నిజం ఎలా దాయమంటావు? హే ప్లీజ్ అలా అనుకోకు. నేనేం అనుకోవట్లే, నేనేదో వేరే టెన్షన్లో ఉన్నా అంతే. నాకు జరిగిన దానికి నువ్వు ఫీల్ అయ్యి నన్ను తప్పుగా అనుకుంటావేమో అని చాలా గిల్టీగా ఉంది నాకు. అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఆ విషయం చెప్పడం వల్ల నీ మీద ఇంకా నమ్మకం పెరిగింది. నిజమా? నిజంగా. ఆ కిస్ చేసినోడెవరో తెలిసిందా? అసలు చీకట్లో ఎలా తెలిసేది? అయినా నాకు దాని గురించి అడగకు, చాలా ఆక్వర్డ్గా ఉంది. నీకంటే ఎక్కువ ఆక్వర్డ్గా నాకే ఉంది. రే మావా, నైట్ కచేరీ ఉంది. ఏదైనా డానియల్, మందు ఆగడం అనేది చాలా తప్పు. పాడలోకం పాడు సమాజం కోసం పెక్కు. నీ ఫ్రెండా? అవును సార్. తాగడా మరి? సార్ మీ ముందు అది 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 రెస్పెక్ట్ అంటే. సార్ స్మోక్ గుడ్ బాయ్. మందు బాగుంది, మీ మర్యాదలు అంతకన్నా బాగున్నాయి. ఇందాకేదో అడుగుతా అన్నా. ఆ రోజు హెచ్ఆర్కి ముద్దు పెట్టమన్నారు కదా సార్, దానివల్ల మీకేమొస్తుంది సార్? ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టావు అనుకో, అది సీరియస్ మోడ్ లో నుంచి లవ్ మోడ్ లోకి వెళ్తే ఆఫీస్ అంతా మా కంట్రోల్లో ఉంటుందని ప్లాన్ చేసాం. నువ్వు దాన్ని సక్సెస్ చేసావు. గుడ్ బాయ్. అయినా చీకట్లో ఒకరికొకరు కనపడరు. నిన్నలా కనిపెట్టేసిందిరా. పేరు చెప్పి పెట్టావేంటి? సార్ పేరు చెప్పి తప్పెవరైనా చేస్తారా సార్? చెయ్యరనుకో, కానీ అలా ఎలా గుర్తుపట్టిందని. నాకేం తెలుసు సార్. నైట్ విషన్ కల్లేమోరా. ఏ మనే కాదా, మన అసలే అమ్మారే కళ్ళు. సరి చంపేస్తుందిరా. ఎవరిని బ్రో? దోమల్ని. ఈడు మనకు కౌంటర్ వేస్తున్నాడు రా. వేసాడు కౌంటర్ ఈడు. అదే కదా. సార్ 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 సార్, ఆడిది కొంచెం నోట్దుల ఫ్యామిలీ లేండి సార్, మీరేం పట్టించుకోకండి. మాకంటేనా? సార్ వాడెక్కడ మీరెక్కడ సార్? అంటే ఇప్పుడు మమ్మల్ని అన్నావు నువ్వు. మమ్మల్ని తాగండి సార్,
బ్రో బ్రో తిను బ్రో తిను కూల్ రిలాక్స్. కానీ డానియల్ కానీ 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 వదిలే. సర్లే. రే అడుగు. అడిగినా సార్ ఆ రోజు నన్ను కిస్ పెట్టమన్నట్టే ఇంకెవరైనా కిస్ పెట్టమని చెప్పారా? ఏ ఎక్స్ట్రాలా పక్కల వేసేవాళ్ళ కనపడుతున్నావు నీకు. చిన్న క్లారిటీగా అడిగా అంతే సార్. లేదు యాక్షన్ పడుతున్నాడు వీడు. అదే కదా చిన్న క్లారిటీ కోసం సార్ అంతే. మా కోపం అందరం మీద చూపించామరా, దానికంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. రేంజ్ ఉంటది. అబ్బో ఓకేనా సార్ మేము వెళ్ళి ఆమ్లెట్ వేసుకొస్తాం. దానికి ఇద్దరు ఎందుకురా? మీరు కూడా ఇద్దరు ఉన్నారు కదా సార్. ఓ కరెక్ట్ వెళ్ళరా. వెళ్ళు. మావా వీళ్ళు చెప్పేది నిజమే అంటావా? మగాళ్ళు మందులు అబద్ధం చెప్పరు. అది కూడా కరెక్టేలే. వీళ్ళ ఆన్సర్స్ జెన్యున్ గానే ఉన్నాయిరా. సో ఆ కిస్ పెట్టింది ఎవడో నువ్వే కనుక్కోవాలి, లేదంటే ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలేయాలి. దమ్ముంటే పెట్టుకో వెంకటలక్ష్మి. రండిరా మీరు కూడా. సార్ వస్తున్నా. దమ్ముంటే పెట్టుకో వెంకటలక్ష్మి, పట్టుకుంటే వదిలేస్తే కంపెనీ. దమ్ముంటే పట్టుకో వెంకటలక్ష్మి, పట్టుకుంటే వదిలేస్తే కంపెనీ. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. చాలరా, నాకు ఓపిక లేదు. లెట్ స్లీప్ నౌ. నీ అప్ప నీ వల్లే ఎలా. మన మధ్య ఈ మౌనమే నాలో పలికించే స్వరాలే, ఒక మాట మాట్లాడితే పులకించే నాలో ఉన్న ఇంకోసార్లే. నా ప్రేమ నీకు చెప్పాలని నే రాసుకున్న కవితలే, అవి వింటూ ఉండాలని నన్ను కోరింది నా ఏకాంతమే. ఓ చిలక కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా. కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా. ఓ చిలక కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా. కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా.